హాయ్ హాల్ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు మా మమ్మీ ఫిష్ ఫ్రై చేసింది. అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను అన్నమాట. ఇవ్వండి ఫిష్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసింది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంచెమే తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ వేస్తే ముక్క విడిపోతుంది అని అంటారు, అందుకని. ఇంకోండి సాల్ట్, సరిపడినంత ఉప్పు అన్నీ వేసుకోవచ్చు, సాల్ట్ అన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. తర్వాత వచ్చేసి పసుపు వేయండి, కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఫిష్ కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసుకోండి పసుపు. తర్వాత ధనియాల పౌడర్ అండి, సరిపడినంత ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం కూడా సరిపడంత వేసుకోండి, ఎందుకంటే తినేవాళ్ళు ఇష్టం కదా దాన్ని బట్టి వేసుకోండి కారం కూడా. దాని తర్వాత ఇదిగోండి బియ్యం పిండి అన్నమాట ఇది, ఎందుకంటే క్రిస్పీగా వస్తే బాగుంటుంది కదా, డీప్ ఫ్రై కదా ఫిష్, అందుకని క్రిస్పీగా ఉంటుందని బియ్యం పిండి వేసాం. ఇంకోండి ఫిష్ ఫ్రైకి మసాలా అనమాట, గరం మసాలా తీసుకొచ్చాను ఫిష్ ఫ్రైది, అదే కట్ చేసి వేస్తుంది మా అమ్మ. ఇంకోండి నేనైతే మొత్తం 3 ప్యాకెట్లు వేసాను. అన్నీ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట. నేనైతే కొంచెం లైట్గా వాటర్ వేసాను, వాటర్ వేసి ఇంకోండి బాగా కలిపేసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే బియ్యం పిండి మసాలా అన్నీ వేసాం కదా, కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే ముక్క బాగా పట్టుకుంటుంది అనమాట. నేను ఇట్లా మొత్తం కలిపేసి ఒక అర్ధగంట పక్కకు పెట్టానండి. తర్వాత ఇంకోండి బాండీ తీసుకున్న, ఆయిల్ వేసాను. మా మమ్మీ ఫిష్ తీయడానికి ఏమేమి కావాలనేది అన్నీ పక్కన పెట్టేస్తుంది నాకు. సాయి చూడండి కేక్ తీసుకురమ్మన్నాడు, కేక్ తీసుకొచ్చిన తర్వాత చిన్న కేక్ తీసుకొచ్చావని అలిగాడు అనమాట నా మీద, నేను తినా అది ఇది అని చెప్పి అలిగాడు అనమాట. ఇంకోండి మళ్ళీ మా మమ్మీ నేను సాయితో ఉన్నానని ఆయిల్లో వేసేసింది ఫిష్, ఇంకోండి ఆయిల్ వేసేసింది అనమాట. డీప్ ఫ్రై చేస్తుంది బాగా, ఇట్లా డీప్ ఫ్రై బాగా కావాలన్నమాట మనకి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మధ్యలో ఒక్కోసారి స్పూన్ పెట్టి ఇట్లా కలుపుకుంది. ఇంకోండి మధ్యలో స్పూన్ పెట్టి మనం ఇట్లా కొంచెం కలుపుకుంటూ ఉండాలంటే అండి, ఎందుకంటే ఒక సైడే ఫ్రై అవుతుంది కదా, డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అందుకని ఇట్లా మధ్యలో స్పూన్ పెట్టుకొని ఇంకోండి ఇట్లా మధ్యలో మంచిగా డీప్ ఫ్రై అవుతుంది చూడండి. స్పూన్ పెట్టి మధ్యలో కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉంటుంటే ఏంటంటే డీప్ ఫ్రై కదా మంచిగా ఇదవుతుంది, అంటే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మనకి బాగా. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం వీడియో లెంత్ అనిపిస్తుంది చూడండి, ఎందుకంటే క్లారిటీగా తీసాను అనమాట. అసలు ఎట్లా చేస్తాము ఏంటి అనేది క్లారిటీ చూపిద్దామని చెప్పి నేను ఇంత వీడియో తీసాను. చూడండి మా మమ్మీ గారు చేస్తున్నారు, చాలా బాగా చేస్తారనమాట. ఇంకోండి మొత్తం ఇక్కడ మేము ఫిష్లో వండితే సాయి చూడండి తినను అని చెప్పిండు, నేను తినేస్తా అనేసరికి తీసుకొని సైలెంట్గా కేక్ తినేస్తున్నాడు అనమాట, ఎవ్వరికి చెప్పకుండా. మీకు చూపిద్దామని చూపిస్తున్నా, సైలెంట్గా తింటున్నాడు కేక్. ఇదిగోండి ఫైనల్గా మనకు వచ్చేసి ఇట్లా వచ్చినాయి అన్నమాట, క్రిస్పీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నేను చెప్తున్నానని కాదు, ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది. ఇంకోండి మొత్తం ఇట్లా ఆయిల్లో అన్నీ ఫ్రై చేసేసాం అనమాట, డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనమాట మొత్తం ఫిష్ ముక్కలని. ఫైనల్గా ఇదిగోండి ఇట్లా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడండి ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.